జగన్ హయాంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల్లో మరో అవినీతి బయటపడింది. రైతుల పేర్లతో ఆ పార్టీ నేతలు 6,000 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేశారు. అన్నదాతలకు తెలియకుండా వారి పేర్లతో దొంగ రుణాలు తీసుకున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా ఒక్క గుంటూరు జిల్లాలోనే పొదుపు సంఘాల పేరుతో 1000 కోట్ల రూపాయలు దోచేశారు. అధికారులు రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు పంపిస్తే అవన్నీ బినామీ రుణాలని తేలింది. కడప జిల్లాలో ఓ వైసీపీ నేత అయితే ఏకంగా జెడ్పీ హైస్కూల్ భూమిని తన భార్య పేరు మీద రాయించుకొని డీసీసీబీలో రుణం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండే వారి పేర్లతో కూడా రుణాలిచ్చేశారు. వీటన్నింటిపై విచారణ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయిస్తే ఆ సమయంలో సహకార శాఖ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చారు. సహకార బ్యాంకులు, పరపతి సంఘాల్లో ఒక్కో ఉద్యోగాన్ని వైసీపీ నేతలు 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ కుంభకోణం మొత్తంపై విచారణ చేయిస్తే 1,000 కోట్ల రూపాయలు స్వాహా చేసిన వారెవరో బయటపడుతుంది. 6,000 కోట్లు అనేది చాలా తక్కువని, ఇంతకు 10 రెట్లు ఎక్కువగా కుంభకోణం జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.